హలో అండి. ఇవాళ జంతికలు చేసుకుందామండి. మినప్పప్పు ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి. అట్లీస్ట్ 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినప్పప్పు వేసాను. సో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ పోయాలండి. 2కి 4 కప్స్ వాటర్ పోసానండి. వాటర్ పోసి మూత పెట్టుకుని విజిల్స్ రానిద్దామండి. ఒక 3 to 4 విజిల్స్ సరిపోద్ది. ఉడికిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని స్మూత్ పేస్ట్ చేసుకుందాం. ఇలా స్మూత్ పేస్ట్ చేసుకుని ఇలా బౌల్లో తీసుకుందాం. ఈ గ్లాస్తో మినప్పప్పు 2 గ్లాసులు తీసుకున్నాను. సో ఇదే కప్పుతో ఒక గ్లాస్కి 3 గ్లాసులు రైస్ ఫ్లవర్ అండి. సో 6 గ్లాసులు అండి. అలాగే నువ్వులండి, మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయండి. సో నేను ఎక్కువే వేస్తాను. సో వాము కూడా ఎక్కువ వేసుకుంటానండి. సో ఇట్లా నలిపి అప్పుడు వేసుకోవాలండి. స్మెల్ అది బాగుంటుంది. ఇలా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు అండి చూసుకుని వేసుకోవాలి. జంతికల్లో మామూలుగా అయితే వేసుకోరండి. సో కారం నేను కొద్దిగా వేసుకుంటాను. సో ఆ వామ్తోనే సరిపోద్ది కారం మామూలుగా అయితే. బట్ నాకు కొంచెం కారం ఉండాలండి. సో కలుపుకుందాం ఒకసారి. మొత్తం అంతా కలుపుకుని ఇలా వేడి కాగిన నూనె వేసుకోవాలండి గుల్లగా రావడానికి. అలా వేడి నూనె వేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి, గట్టిగా రావు. ఇప్పుడు మనం కూడా స్మూత్గా అంత గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి. అంత గట్టిగా కాదు, మరీ గట్టిగా కలిపేస్తే రాళ్ళే ఉంటాయండి, అసలు బోల్ రావు. సో చూపిస్తాను. కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందామండి. ఇంతే అండి. ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం తడిచేయి చేసుకుని ఇలా పైన అద్దితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అలాగే తడి క్లాత్ వేసుకుందాం పైన. సో అప్పుడు కొంచెం సాఫ్ట్నెస్ అలాగే ఉంటుందండి మనం చేసుకున్నా కానీ. అయితే ఇలా ఉన్నది వాడుతున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం దీనికి. సో అప్పుడు మనకి ఈజీగా దిగుద్దండి. ఇలా పెట్టుకుని సో ప్రెస్ ఇలా ఆయిల్ వేసేసుకుందాం. అంతే అండి, వేగుతున్నవి. సో అంతే అండి, ఇలా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకెంతకన్నా కలర్ రావండి ఇవి, ఎందుకంటే మినపప్పుతో చేసాం కదండి.